హర హర్ మహాదేవ్, జై మా కాళీ, జై అష్టకాల్ భైరవ్. మంచిర్యాల పట్టణంలో పోయిన నెల 23వ తారీఖు నాడు అష్టకాల భైరవ మందిరం నిర్మించడం జరిగింది మరియు అష్టకాల భైరవుని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అష్టకాల భైరవునికి కాలభైరవునికి సంబంధించినటువంటి ఈ నెల 12వ తారీఖు శుక్రవారం నాడు కాలభైరవ బహుళ అష్టమి అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే కూష్మాండ దీపారాధన చేయడం వలన మన మీద ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష, ఎవరైనా మన పైన చెడు ప్రయోగాలు చేసినా అవి మన దరిదాపుల్లోకి అనేది రావడం అనేది జరగదు. ఇంకో విషయం ఏంటి అని అంటే మీరు ఏదైనా బిజినెస్ వర్క్ ఎక్కడైనా స్టక్అప్ అయిపోయింది, మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కూడా వర్క్ ముందుకు వెళ్ళట్లేదు అని అనుకుంటే కూష్మాండ దీపారాధన కాలభైరవ స్వామి ముందు చేయడం వలన మీకు ఆ వర్క్స్ అనేటివి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విషయము, మంచిర్యాల పట్టణంలో ఇంతవరకు కాలభైరవ స్వామి టెంపుల్ అనేది ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా మనకు టెంపుల్ వచ్చేసి కాళీమాత కాలనీ, రాజీవ్ నగర్ మెయిన్ రోడ్, గోదాముల దగ్గర నిర్మించడం జరిగింది. 12వ తారీఖు నాడు ఇక్కడ సాయంత్రం 6 గంటలకి కాలభైరవ పారాయణము మరియు కూష్మాండ దీపారాధన, కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి హోమము చేయడం అనేది జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి వెళ్ళి 7:30 నిమిషంల వరకు కాలభైరవ పారాయణము మరియు కాలభైరవ కూష్మాండ దీపారాధన అనేది జరగడం జరుగుతుంది. 8 నుంచి వెళ్ళి 9 వరకు కాలభైరవ స్వామి హోమం అనేది చేయడం జరుగుతుంది. సో మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని కాలభైరవ స్వామి ఆశీస్సులు పొందాలి. అలాగే ఆ రోజు మీరు కాలభైరవ స్వామికి ఏమేమి తీసుకురావాలంటే కూష్మాండ దీపారాధనకు వచ్చేసి నల్ల జాకెట్ ముక్క, దొడ్డు ఉప్పు, తమలపాకు, పువ్వులు, బూడిది గుమ్మడికాయ, నల్ల నువ్వుల నూనె, తోక మిరియాలు, ఒక పొడవైన వత్తి తీసుకొని రావాలి. ఇంకొక విషయం ఏంటి అంటే బూడిది గుమ్మడికాయలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు లేడీస్ అనేది కట్ చేయకుండా రండి, లేదా మీరు జెంట్స్ తో కట్ చేపించుకొని తీసుకొని రండి. లేడీస్ అనేది కట్ చేయకుండా రావాల్సి ఉంటుంది. ఇంకొక విషయము, కాలభైరవ స్వామికి వచ్చేసి ఆల్కహాలు, గారెల దండ, బొబ్బరి పప్పులు గారెలు చేసుకొని గారెల దండ అనేది సమర్పించవచ్చు. అలాగే చుట్ట, గంట చుట్ట, పొగాకు చుట్ట కూడా కాలభైరవ స్వామికి నైవేద్యంగా సమర్పించి భైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీరు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్, జై మా కాళీ. హర హర మహాదేవ్, జై మా కాళీ. పోయిన నెల 28వ తారీఖున భైరవాష్టమిని బ్రహ్మాండంగా ఇక్కడ మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చేసి పూజలు నిర్వహించడం అనేది జరిగింది. మళ్ళీ అమావాస్యకి ముందు 12వ తారీఖున కాలభైరవ బహుళ అష్టమి అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. సేమ్ లాస్ట్ టైం అష్టమి రోజు కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన ఎలాగైతే చేశామో ఇప్పుడు ఈ అమావాస్యకు ముందు 12వ తారీఖు నాడు వచ్చేటువంటి బహుళ అష్టమి అనేది చాలా చాలా అత్యంత పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు కూష్మాండ దీపారాధన అంటే బూడిది గుమ్మడికాయను సగం చేసి అందులో ఉన్నటువంటి గుజ్జు తీసి అందులో నల్ల నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి. ఆ దీపారాధన చేయడం వలన మనకున్నటువంటి నరఘోష, నర దృష్టి, ఏవైనా చెడు ప్రయోగాలు మన పైన జరిగినా కూడా నివారణ జరుగుతుంది. అట్లనే మీకు బిజినెస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ బిజినెస్ అనేది ముంగటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ కూష్మాండ దీపారాధన చేయడం వలన మీరు మనసులో ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా 99% అనేది మీకు నెరవేరడం అనేది జరుగుతుంది. అట్లనే మొన్న లాస్ట్ మంత్ 28కి ఎవరైతే కూష్మాండ దీపారాధన చేసినటువంటి మహిళా భక్తులు ఉన్నారో నాకు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. వచ్చి మాకు ఏదైతే కూష్మాండ దీపారాధన చేయడం వలన మేము అనుకున్న పనులు అనేవి మాకు ముందుకు వెళ్ళడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే మనకు మంచిర్యాలలో ఎక్కడ కూడా కాలభైరవ స్వామి దేవాలయం లేదు, చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. దాని వలన మీరు 12వ తారీఖు మాత్రం కంపల్సరిగా మన రాజీవ్ నగర్ రోడ్ FCI గోదామ్స్ దగ్గర కాళీమాత కాలనీ కాళీమాత ఆలయంలో 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కూష్మాండ దీపారాధన మరియు అష్టకాల భైరవ హోమం అనేది జరుగుతుంది. ఆ హోమానికి అందరూ తప్పకుండా వచ్చి కాలభైరవ స్వామి ఆశీర్వాదం, గణపతి ఆశీర్వాదం, కాళీమాత ఆశీర్వాదం తీసుకొని మీరు విజయంలో ముందుకు దూసుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్, జై మా కాళీ.